హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన బ్లౌజులను ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఎక్కువ టైలరింగ్ షాప్లలో ఈ టిప్స్నే పాటించి ఎక్కువ బ్లౌజులను తక్కువ సమయంలో ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ టిప్స్ ఇంతవరకు ఎవరు చెప్పకుండా వచ్చు, నేనైతే చూపిస్తాను. మనకైతే ఇవి బ్లౌజులు మెయిన్ క్లాత్ బ్లౌజులు అండి. ఇవైతే లైనింగ్లు. నేనైతే లైనింగ్లను వాష్ చేసి ఐరన్ చేసి నీట్గా ఇలా ఐరన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్లను ఇలా వాష్ చేసి ఐరన్ చేసి ఇలా నీట్గా 4 మడతలు వచ్చేటట్టు వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కటింగ్ చేస్తామండి. ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి. అలా కట్ చేయడం వల్ల మనకు క్లాత్ అనేది చాలా తక్కువ క్లాత్తో ఏమంటారంటే క్లాత్ తక్కువ పడుతుందండి. మనం ఫస్ట్ బ్యాక్ కట్ చేసి తర్వాత ఫ్రంట్ కట్ చేసి తర్వాత మనము హ్యాండ్స్ కట్ చేసామనుకోండి, క్లాత్ సరిపోదు. అప్పుడే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి క్లాత్ మీటర్ అయినా అప్పుడు సరిపోదు, కొంచెం మీడియం సైజ్ బ్లౌజులు అయితే మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకొని తర్వాత బ్యాక్ కట్ చేసుకొని తర్వాత మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి లాస్ట్ కి. అలా అయితే మీటర్ లో లాంగ్ సైజ్ బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేయగలుగుతామండి. నాకు తెలిసిన వరకు అయితే నేను ఈ టిప్స్ నే పాటించి ఒక 13 ఏళ్ళుగా నేను టైలరింగ్ లో ఉన్నానండి. నేను ఇలాగే కటింగ్ చేస్తాను. లాంగ్ సైజ్ బ్లౌజ్ అయినా సరే 1 మీటర్ క్లాత్ గా నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే అండి, మనమైతే ఇప్పుడు ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఇలా అయితే 4 మడతలు హోల్ చేసుకోవాలి. మడత ఉన్నది మన వైపు, ఓపెన్ ఉన్నది మనకు రివర్స్ లో వేసుకొని ఫస్ట్ అయితే ఇవి స్ట్రైట్ గా కటింగ్ చేసేసుకోవాలి. ఇంకొకటండి, చాలా వీడియోలలో చూపిస్తారు. హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఇవి ఏ దానికి ఆ దానికి విడదీసి ఉండాలి. మనం ఇలా ఒకటేసారి ఎట్లా అంటే 2 మడతలు వేసి ఒకటేసారి మనం ఇలా 4 మడతలు హోల్ చేస్తారు. అలా చేయొద్దు. అలా చేస్తే కింద ఉన్నది ఏమో పైన ఉన్నది కరెక్ట్ గా వస్తుంది, కింద లోపల ఉన్న క్లాత్ మాత్రం కరెక్ట్ గా రాదు. ఇలా మనం ఇలా వేసుకోవాలి. ఏ దానికి ఏ పీస్ కా పీస్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనము స్ట్రైట్ గా లైన్ కోసం అయితే ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే స్ట్రైట్ గా రావడానికి. ఇలా తీసుకున్నాక మనకు ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కటింగ్ చేయబోయే బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము ఓన్లీ 80 సెంట్లకే నేను 80 సెంట్ బ్లౌజ్ పీస్ తీసుకొని మీడియం సైజ్ బ్లౌజ్ ను కటింగ్ చేస్తున్నానండి. చూడండి నేను ఎలా కటింగ్ చేస్తున్నానో చూసి మీరు మనకిచ్చిన ఆది బ్లౌజ్ ని తీసుకొని సైజ్ బ్లౌజ్ ని ఖర్చు కానించి మనకి హ్యాండ్స్ చాలా మందికి కటింగ్ చేసి వచ్చే వరకు హ్యాండ్స్ ఎలా కొలుచుకోవాలో తెలుసు. 8.5 ఉందండి. మనం ఖర్చు కోసం అయితే 1/2 ఇంచు తీసుకుందాము. పైన ఖర్చుతో సహా 1/2 తక్కువ 9 ఇంచులు. కరెక్ట్ గా ఇటు సైడ్ 1/2 తక్కువ 9 ఇంచులు, ఇటు సైడ్ 1/2 తక్కువ 9 ఇంచులు. ఓకేనండి, ఇది స్ట్రైట్ గా లైన్ ని గీసేసుకోవాలి. ఇలా గీసుకున్నాక మనము 2 ఇంచులకి షోల్డర్ కయ్యి 2 ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి ఇలా. ఓకే అండి, ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా నీట్గా వేసేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఇటు సైడ్ ఇలా ఎంత ఉంది, 6.5కి ఇంకొక గీటు ఉందండి. కరెక్ట్ గా మనకి ఎంత కొలుచుకున్నామో అంతే పెట్టుకోవాలి. 6.5కి ఒక గీటు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు తీసుకోవాలండి. ఎందుకంటే ఇది చిన్న హ్యాండ్స్ కాదు, అటు పెద్ద హ్యాండ్స్ కాదు. మనకి 8.5 10 వస్తే పెద్ద హ్యాండ్స్, 6కు లోపు ఉంటే చిన్న హ్యాండ్స్. అందుకే ఇది అటు కాకుండా అందుకే 2.5 తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇటు ఈ మార్కింగ్ ని ఇలా స్ట్రైట్ గా లైన్ గీసేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు ఇలా స్కేల్ తీసుకోవాలి. ఇలా స్కేల్ గా ఇప్పుడు ఉన్న మార్కింగ్ లో 1.5 తక్కువ 2 ఇంచులకు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి మనము క్రాస్ అయితే డౌన్ చేయాలి. ఇలా సేమ్ ఇటు సైడ్ కూడా కొంచెము ఇలా డౌన్ చేసేసుకొని, ఓకేనండి, ఇలా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కటింగ్ చేయాలి.
ఇప్పుడు మనకి ఇలా ఏ పీస్ కా పీస్ వేసాం కదండి, మార్కింగ్ కరెక్ట్ గా వస్తుంది. హ్యాండ్ లూజ్ తీసుకోలేదండి, మర్చిపోయాం కదా, పర్లేదు మనము హ్యాండ్స్ లూజ్ తీసుకోకపోయినా మీకోసం అయితే చూపిస్తాను. నేనైతే హ్యాండ్ లూజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూస్తాను. ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ని ఇటు జాయింట్ చేసుకుంటాను నేను. ఇలా అయితే ఫస్ట్ మీకోసం అయితే చూస్తున్నా. 5 ఇంచులు ఖర్చు కోసం 2 ఇంచులు సరిపోయిందండి, మనకి ఇక్కడ సరిపోతుంది. ఇలా ఓకే అండి. మళ్ళీ ఇక్కడ మధ్యలో అన్నిటికీ మధ్యలో పట్టుకొని ఒక ఇలా కట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి లో కటింగ్ తీసుకోవాలి. లో కటింగ్ తీసుకునేటప్పుడు మాత్రం అన్ని పీసులకు ఒకటేసారి తీసుకోనికి రాదు, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవచ్చు. మీకైతే ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇలా అయితే మనం ఇక్కడ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా డౌన్ గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలోకి హోల్ చేసి మనకి ఎక్కడి వరకు మధ్యలో వస్తుంది అక్కడికి ఒక డాట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న కాడ 1/2 ఇంచుకి ఇలా డాట్స్ పెట్టేసుకొని మనం లోతు అయితే తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలి. చూసారు కదండి, ఇలా లోతు తీసుకున్నాక ఇది కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగే అన్ని పీసులకి మనం లోతు అయితే తీసేసుకోవాలి. మనం ఇప్పుడే తీసుకోవచ్చు లేదా స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా అని తీసుకోవచ్చు. ఇలా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేద్దాం. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం మనకు ఇప్పుడు మనం ఇలా 4 మడతలు హోల్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఇలా కొలుచుకోవాలి. ఫస్ట్ ఈ ఖర్చు కానించి నడుము పట్టి వరకు 13.5 ఉందండి. 13.5 మనకు 13.5 కిందికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకుందాము. మొత్తం 14 ఇంచులు అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 14 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా 14 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇటు సైడ్ కరెక్ట్ గా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాకనే మనం కటింగ్ మళ్ళీ తర్వాత మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఇటు షోల్డర్ అటు ఇటు పోకుండా స్ట్రైట్ గా వస్తుంది. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము షోల్డర్ రౌండ్ అయితే 2.5 తీసుకుంటాం కదండి. మీడియం సైజ్ బ్లౌజ్ కి షోల్డర్ రౌండ్ కోసం అయితే మనకు షోల్డర్ రౌండ్ కాదండి, నెక్ రౌండ్ కోసం అయితే మనకు 2.5. మీడియం సైజ్ బ్లౌజ్ కి 2.5 తీసుకుంటాము. షోల్డర్ కోసం అయితే 3 ఇంచులు. ఇప్పుడు చంక దింపు కోసం అయితే మనము 6 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీడియం సైజ్ బ్లౌజ్ కి చంక డౌన్ 6 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనము దీన్ని అయితే స్ట్రైట్ గా లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ తీసుకొని ఇదైతే 30 సైజ్ బ్లౌజ్ అంటే నీకు మళ్ళీ ఒకసారి కొలిచి చూపిస్తున్నాను. ఇలా అయితే కొలుచుకోవాలి. థర్టీ సైజ్ అండి. 30కి 4 భాగాలుగా చేస్తే 7.5 వస్తుంది. 7.5కు మనం 3 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ అయితే నడుముకు డాట్స్ పట్టీలు పెట్టుకోవడానికి, 2 ఇంచులు అయితే మనకు ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం 7.5 ఇంచుల కాడ మార్క్ చేసుకొని తర్వాత 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మొత్తం ఎంత వస్తుంది? పావు తక్కువ 11 ఇంచులు వస్తుందండి. సేమ్ అలాగే పావు తక్కువ 11 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఇంకొకటండి, మనకు చెస్ట్ లూజ్ కోసం అయితే మనం మార్కింగ్ చేసుకోని అవసరం లేదు.
ఎందుకంటారా, మన చెస్ట్ లూజు అందాదగా ఒక 1 ఇంచే ఉంటుందండి. మనం 1 ఇంచ్ ఆల్రెడీ ఇక్కడ పట్టీ పీరియడ్స్ నడుము కాడ పట్టీలు పెట్టుకోవడానికి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకున్నాం కదా, అది ఇందులో సరిపోతుంది. మనం మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకు చంక రౌండ్ తీయడానికైతే మీడియం సైజు బ్లౌజ్కి 1.25 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా హోల్ చేసి ఇక్కడ ఒక డాట్స్ పెట్టేసుకొని రౌండ్గా తీసేసుకోవాలి. ఇలా ఇలా రౌండ్ తీసేసుకోవాలి. ఇప్పుడు గల్లా ఎత్తుకైతే మనము ఇక్కడ నడుము కాడ గల్లా కాడ స్ట్రైట్గా మధ్యలోకి కరెక్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు మనకు పావు తక్కువ 5 ఇంచులు వచ్చేసిందండి. పావు తక్కువ 5 ఇంచులకు మనకు పైన ఖర్చు కోసం అయితే 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 5.25 ఇంచులు వస్తుంది. ఇలా 5.25 ఇంచుల కాడ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చంక రౌండ్ కోసం అయితే 2.5 ఇంచులకు ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ ఏ షేప్ అంటే ఆ షేప్ మనం కటింగ్ చేసుకోవాలి. నేనైతే రౌండ్ షేపే కటింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఇంకొక ఇప్పుడు మనకు ఉన్న 7.5కు మార్కింగ్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదండి డాట్స్ కోసం అయితే. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న కాంచి టేపును పెట్టుకొని మధ్యలోకి ఇలా హోల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ ఇలా మధ్యలో పెట్టుకొని మనకి 4 ఇంచులు ఈ నడుము పట్టి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ మనకి ఇటు సైడు 1/2 ఇంచ్, ఇటు సైడు 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్. ఇప్పుడు ఇది కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్నాక మనం ఇందులో నుంచి ఒక్క పీస్ అయితే తీసుకొని ఇలా మనం ఇలా అడ్జస్ట్ చేసుకునేటట్టు వేసుకున్నాక మనకు ఇది 2 ఇంచులను 14 ఇంచులే కదండి, 1.5 ఇంచుని ఇలా హోల్ చేసేసుకొని 1.5 ఇలా హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసి మనం ఇలా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా ఇలా మార్క్ చేసుకొని మనకు ఇక్కడ మాత్రం కత్తెర తీసుకొని ఈ మూల మీద ఇలా వేసుకోవాలి. డాట్ అయితే వేసేసుకోవాలి. ఇది డాట్ వేసుకున్న గుర్తు ఇక్కడ పడుతుంది కదండి, ఇలా ఇలా డాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసి ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఇది తీసేసుకోవాలి. ఇది తీసేసుకొని మనకు ఫస్ట్ నెక్ పొడవునైతే కొలుచుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి బ్లౌజ్లో 6.5 ఉందండి. మీకు మళ్ళీ కొలిచి చూపిస్తాను ఎలా కొలవాలో. ఫ్రంట్ నెక్ పొడవు ఎప్పుడైనా సరే మనం ఉక్సు కాజా వైపు కాకుండా ఉక్సు పట్టి వేసిన వైపే కొలుచుకోవాలి. మనకి ఖర్చు కానించి
టేప్ని స్ట్రైట్గా ఇలా పెట్టేయండి. ఇది నీట్గా ఇలా వేసేసుకొని స్ట్రైట్గా గుంజకుండా నార్మల్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఖర్చు కానించి కరెక్ట్గా పెట్టుకుంటే 6:30కు మనకి ఇట్లా స్ట్రైట్గా 6:30కి కనిపిస్తుందండి. 6:30కి మనకి ఖర్చుతో సహా వేసుకున్నాం కదా, ఇలా 6:30కు మార్కింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే ఇలా. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ టేపు మనం ఇలా కింద చంక కాడకు మార్కింగ్ చేసుకున్నాం కదండి, దాన్ని మాత్రం మనం ఇలా ఈ మార్కింగ్ ని చూసుకుంటూ స్ట్రైట్ గా ఇలా గీసుకోవాలి. ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేసేసుకొని ఇలా 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని మనము లోతైతే తీసేసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలి. ఇలా లోతు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న కానించి చెస్ట్ పొడవు అయితే ఫస్ట్ మనం మార్కింగ్ చేసేసుకోవాలి. చెస్ట్ పొడవు వచ్చేసి మనకి భుజాల కానించి చెస్ట్ మార్కింగ్ ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఇలా ఖర్చుతో సహా 12 ఇంచులు, ఖర్చుతో సహా 12 ఇంచులు ఉందండి. మనము 12 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనకు ఇక్కడ 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ మాత్రం 1.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదండి, మనం మార్కింగ్ చేసుకున్న కానించి 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఒక నిమిషం అండి. ఇలా 1.5 కోల్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనకు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ మనము డైరెక్ట్గా ఇలా హోల్ కటింగ్ చేయకూడదు. ఫస్ట్ 4 ఇంచులు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం డౌన్ తీసేసుకోవాలి. ఇలా ఇలా అయితే గీసుకోవాలి. ఇలా గీసుకొని మనకి చెస్ట్ ఇలా సెంటర్ మార్కింగ్ 4 ఇంచులకు మార్క్ చేసుకున్నాక ఇలా గీసుకోవడం వల్ల చెస్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్ అయితే వేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. చెస్ట్ మార్కింగ్ మనకు 4 ఇంచులకు ఇక్కడ నుండి 4 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ చేసుకున్న కానించి 1 ఇంచ్ బిగ్ సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్కి మార్క్ పెట్టుకోవాలి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా 3/4 ఇంచ్కు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ పొడవు వచ్చేసి 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ చిన్నగా ఉన్నది బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. చెస్ట్ హెవీగా పెద్దగా ఉన్నవారైతే 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సు కాజా వైపు కోసమే మనకి ఇలా వేసుకున్నాం కదండి, 4.5కు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ 4.5 వరకు టేప్ని ఇలా హోల్ చేసి మధ్యలో డాట్ ఇలా పెట్టేసుకొని ఇది 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళైతే 2.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఇటు సైడు 1/2 ఇంచు ఇటు సైడు 1/2 ఇంచుకి పెట్టుకోవాలి. ఇది ఇటు సైడ్ నుంచి మనకు టేపుని ఇటు సైడ్ నుంచి ఇటు ఈ మార్కింగ్ ఈ డాట్స్ ని అడ్జస్ట్ చేస్తూ టేప్ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా
టేప్నైనా స్కేల్నైనా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా ఇట్లా ఇట్లా కాకుండా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి. మనకు ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ నుండి మనకి 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ నుంచి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా డాట్స్ చేసుకు స్కేల్తో పెట్టుకోండి. టేప్తోని అటు ఇటు కదులుతుంది కాబట్టి స్కేల్తోనైతే మార్కింగ్ చేసుకున్నాక స్కేల్తో మాత్రం లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇటు సైడు 1/2 ఇంచు, ఇటు సైడు 1/2 ఇంచు ఇలా అయితే డాట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది సేప్ ఇలా మధ్యలో ఇలా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనకు సేప్ పట్టీలు ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. సేప్ మార్కింగ్ అయితే మనకు ఇది 14 ఇంచులే కదండి. మనకు 12 ఇంచుల వరకు అది కటింగ్ చేసేసాం కదా. కింద ఉన్నది 2 ఇంచులు. 2 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా మనకు నడుము లూజులో నుంచి 1 ఇంచు తీసేసి మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనము 11 ఇంచులు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు 10 ఇంచులకు సేప్ పట్టీలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 2 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని స్ట్రైట్గా ఇలా లైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్నాక మనకు ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఉక్సు కాజా వైపు 1 ఇంచ్, జాయింట్ వైపు 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఉక్కుల కాజా వైపు కానించి మనకు ఇటు సైడ్ 1 ఇంచ్ 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలి, 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఇక్కడ నుండి ఇలా క్రాస్ తిప్పేసుకోవాలి. ఓకేనండి. అర్థమైందండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ షార్ట్ వీడియోలో చూపిస్తాను లేదా లాంగ్ వీడియో చేసి చూపిస్తాను. మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఓకే అండి. ఇలా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక మనకి మిగిలిన వేస్ట్ క్లాత్ని అయితే ఇందులో నుంచి అయితే నడుముకు పట్టీలు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సేప్ పట్టీలు అయితే కట్ చేసుకున్నాం కదండి. చాలా మందికి షోల్డర్ అయితే జారుతుందండి. మనం షోల్డర్ జారకుండా నార్మల్ షోల్డర్ అయితే జారకుండా మనకి ఇలా అయితే ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను. జారినా జారకపోయినా షోల్డర్కి అయితే 2 ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ఒకదాని మీద ఒకటి స్ట్రైట్గా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని మనకు నెక్ వైపు ఉంది కదండి, నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్ వైపు మాత్రమే 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేయాలి. ఇలా డౌన్ చేశాక మనకి ఇక్కడ ఇలా క్రాస్గా అయితే ఇలా తీయాలి. ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలండి. ఇలా కటింగ్ చేయడం వల్ల షోల్డర్ అయితే అస్సలు జారదు, మరియు షోల్డర్ చాలా ఫిట్గా కరెక్ట్గా ఉంటుందండి. ఈ ట్రిప్స్ అయితే మీరు కూడా పాటించండి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచే కదా అనుకుంటారు, 1/2 ఇంచులనే ఉంటుందండి. బ్లౌజ్ కుట్టడం కన్నా కటింగ్ మనం ఎంత పర్ఫెక్ట్ గా చేస్తామో బ్లౌజ్ కూడా అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మీకు తెలుసు కదండి, 1 ఇంచ్ వచ్చేసి మిగతాది కటింగ్ చేసుకొని నడుము పట్టి వేయడానికి సరిపోతుందండి. ఇప్పుడు మనకు అన్ని చూపిస్తాను. ఇలా ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్, ఇవి సేపట్టీలు. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను.
ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే అవి కూడా చేసి చూపిస్తానండి. ఇంకా నేను మొన్నటి దీనికన్నా ముందు వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ ఫోటోలు అయితే అప్లోడ్ చేశానండి. అందులో నుంచి నెక్స్ట్ వీడియో ఫస్ట్ మోడల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. అది కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేసి బేసిక్ టైలరింగ్ ఎలా నేర్పించాలో చెప్తాను. అప్పటి నుంచి బేసిక్ టైలరింగ్ అంటే ఫస్ట్ నుంచి మనకు ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి, స్మాల్ బ్లౌజ్ ఎన్ని ఇంచులు వస్తుంది, నార్మల్ బ్లౌజ్ ఎన్ని ఇంచులు వస్తుంది, బిగ్ లాంగ్ సైజ్ బ్లౌజ్ ఎన్ని ఇంచులకు వస్తుంది, మొత్తం వాటికి చెస్టులు షోల్డర్ ఎలా కటింగ్ చేసుకోవాలి, చంకదింపు ఎలా తీసుకోవాలో మొత్తం వీడియోలో చూపిస్తానండి. వీడియో మిస్ కాకండి. నా వీడియోలు అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి. నా వీడియో కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.